పంజాబ్ వైష్ణవ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా తెలుగు ఇండస్ట్రీకి ఉప్పెన సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన వైష్ణవ్ ఫస్ట్ మూవీతోనే 100 కోట్ల వసూలు రాబట్టి ఏ డెబ్యూ హీరోకి సాధ్యం కాని రేర్ ఫీట్ అండ్ రికార్డ్ నెలకొల్పాడు. తర్వాత క్రిష్ దర్శకత్వంలో చేసిన కొండ పొలం కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయినా నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. పంజాబ్ వైష్ణవ్ తేజ్ తెలుగు చిత్రాల్లో పనిచేసే ఒక భారతీయ నటుడు. అతను రొమాంటిక్ డ్రామా ఉప్పెనలో కథానాయకుడిగా అరంగేట్రం చేశాడు. ఉప్పెన చిత్రం అతనికి ఫిల్మ్ఫేర్ ఉత్తమ దక్షిణాది నటుడు అవార్డు, సైమా ఉత్తమ తెలుగు నటుడు అవార్డును గెలుచుకుంది. తర్వాత యాక్షన్ థ్రిల్లర్ కొండపొలం, రొమాన్స్, రంగరంగ వైభవంగా చిత్రాల్లో నటించాడు. అతని రెండవ చిత్రం కొండపొలం 2023లో భారత ప్రభుత్వం నుండి జాతీయ అవార్డును గెలుచుకుంది. పంజాబ్ వైష్ణవ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ తమ్ముడు. కొనిదెల కుటుంబానికి చెందిన ఈయన నటుడు చిరంజీవి మేనల్లుడు. పంజాబ్ వైష్ణవ్ తేజ్ జనవరి 13, 1995న హైదరాబాద్లో జన్మించాడు. వైష్ణవ్ తేజ్ హైదరాబాద్లోని ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించి సెయింట్ మేరీస్ కాలేజ్ హైదరాబాద్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తేజ్ మొదటిగా తన మామ పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించి నటించిన జానీ సినిమాలో బాల నటుడిగా కనిపించాడు. తర్వాత తన మామ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో వీల్ చైర్ పై నడిచే పిల్లవాడిగా నటించాడు. 2021లో ఉప్పెన చిత్రంతో కథానాయకుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతను క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి నటించిన గ్రామీణ నాటకం కొండపొలంలో కనిపించాడు. ఈ చిత్రం విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఇది బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పాలైంది. దీని తర్వాత నూతన దర్శకుడు గిరీష్ అయ్యర్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా రంగరంగ వైభవంగా వచ్చింది. ఆయన తదుపరి చిత్రం శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించగా శ్రీలీలతో కలిసి నటించిన ఆదికేశవ 2023లో విడుదలైంది. ఆయన నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో ఒక చిత్రానికి సంతకం చేశాడు. తనకు మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశం తనకు లేదని, తనకు తెలిసిందల్లా కష్టపడి నిజాయితీగా పనిచేయడమేనని అంటున్నాడు మెగా హీరో పంజాబ్ వైష్ణవ్ తేజ్. ఆదికేశవ సినిమా కథ నచ్చి చేశానని, ఫలితం గురించి ఆలోచించి తను ఏ సినిమా చేయనని అన్నాడు. తనకు ముందు కథ నచ్చాలని, తన మొదటి సినిమా ఉప్పెన కూడా కథ నచ్చే చేశానని చెప్పాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ఆదికేశవ. శ్రీలీల హీరోయిన్ గా నటించింది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా వైష్ణవ్ తేజ్ మీడియాతో ముచ్చటించినప్పుడు ఆదికేశవ సినిమాతో మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశం తనకు లేదని వైష్ణవ్ తేజ్ అన్నారు.
అసలు ఎవరైనా తనను హీరో అని అంటే తాను హీరోని కాదు నటుడిని అని చెబుతానని వెల్లడించారు. నిజానికి తన చిన్న మావయ్య పవన్ కళ్యాణ్ కూడా తనతో నటుడు అనిపించుకుంటేనే విభిన్న పాత్రలు చేసే అవకాశం ఉంటుంది అని చెప్పారని వైష్ణవ్ తెలిపారు. రంగరంగ వైభవంగా సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉన్నప్పుడు నిర్మాత నాగవంశీ ఆదికేశవ కథ వినమని చెప్పారని, కథ వినగానే తనకు ఎంతగానో నచ్చిందని వైష్ణవ్ తేజ్ చెప్పారు. ఆ తర్వాత కథ ఇంకా ఎన్నో మెరుగులు దిద్దుకొని అద్భుతంగా వచ్చిందన్నారు.